డాక్టర్ గారు, నాకు సెక్స్ అతిగా ఉంటుంది. మా ఆవిడకి సెక్స్ ఇంట్రెస్ట్ ఏమాత్రం ఉండదు. దాంతో సెక్స్ కి అంత త్వరగా ఒప్పుకోదు. చివరికి విసుక్కుంటూ ఒప్పుకుంటుంది. దాంతో నాకు మూడంతా పోతుంది. నాలాగే మా ఆవిడకి కూడా సెక్స్ లో ఇంట్రెస్ట్ ఉండాలంటే ఏం చేయాలో చెప్తారా అంటున్నారు. ముందు వాడికి ఎందుకు ఇంట్రెస్ట్ లేదు చూడాలండి. కొంతమందికి లేడీస్కి భర్త ఎడల ఆకర్షణ ఉండదు, అంటే ఆ రిలేషన్షిప్ ప్రాబ్లం అన్నమాట. బహుశా ఆమె దృష్టిలో భర్త తను అనుకున్నట్టు భర్త లేడు. ఒకటి మీద గుర్తించాలండి, ఆడపిల్లలు మొట్టమొదట ముందు పెళ్లి కాకముందు వాళ్ళ మనసులో ఒక గ్రీకు వీరుడిని ఊహించుకుంటారు. ఆ భర్త తాంతో ఎలాగ ముచ్చట్లాడాలి, ఎలా తను చల్లగా ఆనందపరచాలి, ఎలా తనతో ఉండాలని ఎన్నో కళ్ళ కొంచెం ఇంత కాదు, ఆ మగవాడు కూడా కన్నది కళ్ళ. అలాంటి కోరికలు తర్వాత వచ్చిన తర్వాత రియాలిటీలో లేకపోయేకల్లా వాడికి అప్సెట్ అయిపోతారు. అప్సెట్ అయిపోయిన వల్ల సెక్స్ కూడా తగ్గిపోతుంది. ఎందుకు బతుకు, నేను అనుకుంది ఏంటి అయింది ఏంటి, అనుకుంది ఏంటి అయింది ఏంటి అనుకుంటారు. అంటే బయట చెప్పలేరు, ది కాంట్ ఎక్స్ప్రెస్. సబ్ కాన్షియస్ మాత్రం వాళ్ళు సెక్సువల్లా ఇంట్రెస్ట్ లేకుండా పోవడానికి ప్రధాన కారణం వాళ్ళ కోరికలు అనుకున్నట్లు తీరకపోవడం. కొంతమంది ఏమో రాజపడిపోతారు, కొంతమంది ఏమో రియలిస్టిక్ ఆలోచిస్తారు. చాలా మంది లేడీస్ రియలిస్టిక్ ఆలోచించకపోవడంతో వస్తున్న ప్రాబ్లం అంతా. ఇప్పుడు ఈవిడ అలాంటిది ఉంటుంది. అంచేత ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేయించాలి. కౌన్సిలింగ్ చేయించినట్టయితే ఆ కౌన్సిలింగ్లో అసలు మనస్తత్వం ఏంటి పడుతుంది. అక్కడ దాంట్లో ఆవిడ రియలిస్టిక్గా అసలు వాస్తవిక దృక్పథాన్ని ఆవిడ ఫేస్ పెట్టి భర్తతో ఎలా మనసుని పెంచుకోవాలి, మన భర్త నుంచి ఏ రకంగా ప్రేమను పొందాలి, అలాగే భర్త మీద ఎటువంటి ప్రేమను చూపించాలి, భర్త ప్రవర్తన ఎలా ఉండాలి. కొన్నిసార్లు భర్త ప్రవర్తన చాలా మూటుగా మొరటుగా అసలు భార్య అంటే పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. అసలే స్త్రీ ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తుంది, దాంట్లో మీరు అసలు పట్టించుకోండి అనుకోండి, నో యూస్, జస్ట్ సెక్స్ పాల్గొనడం, అవి పంపించుకోవడం, మళ్ళీ మాట ఉండదు, మంచి ఉండదు, ఏముండదు. దాంతో వారికి మరింత చిరాకు పడుతుంది. ఉంటే అంతా ఉండకపోతుంది, ఈ మూడు ఉంటే అంతా ఉండదు, ఈ సెక్స్ ఉంటే ఉండదు అంతా. మరి పడి ఉన్న ఒకటి మనస్తత్వం కదా, పడి ఉంటారు అంతే, అంతకు మించి ఉండదు. అంటే ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ పొందితే ఇలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదండి, ఎన్నో జీవితాలు, ఎన్నో బతుకులు, ఎన్నో సంసారాలు ఉన్నాయి. నిజంగా హాయిగా సంసారాలు 30% 40% ఉంటాయి, 70% సంసారాలన్నీ ఇలాగే ఉంటాయి. వీళ్ళందరూ కూడా హాయిగా బతకవచ్చు. ఇప్పుడు బతుకుతారు వాళ్ళు సరైన విధంగా వాళ్ళు ఒక రియలిస్టిక్ ఆలోచించడం, అలాగే మనసుని కలిగించుకోవడం, మనసును పంచుకోవడం, కన్సర్న్డ్ ఒకరికొకరు కన్సర్న్గా ఉన్నట్లయితే హ్యాపీగా ఉంటుంది.